కోటీశ్వర్లు తమ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? వాట్ డు మిలీనియర్స్ టీచ్ దేర్ చిల్డ్రన్స్? ఈ రోజుల్లో మీరు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు. సిబిఎస్ఈ సిలబస్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుందని తెలిసి చాలా మంది రిచ్ పేరెంట్స్ తమ పిల్లలను సిబిఎస్ఈ స్కూల్లో చేర్పిస్తున్నారు. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లలు మాత్రం బాగా చదువుకుని నిరుద్యోగులుగా మారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి డబ్బు ఎలా పనిచేస్తుంది అని స్కూల్లో గాని కాలేజీలో గాని నేర్పించరు కాబట్టి. ఒక కూలివాడు ఆ రోజు వచ్చే కూలీ కోసం ఎదురు చూస్తాడు. అదే ఒక ఉద్యోగి వచ్చే నెల తన జీతం కోసం ఎదురు చూస్తాడు. కానీ ఒక ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు మాత్రం వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఆదాయం కోసం ఎదురు చూస్తారు. మామూలుగా మన అవసరాలకు సరిపడేంత డబ్బు సంపాదించడానికి కానీ అలాగే సంపదను సృష్టించడానికి కానీ మీరు పడే కష్టం రెండూ ఒకటే. ఇది చాలా మంది తెలుసుకోలేని ఒక వాస్తవం. త్వరగా ధనవంతులు కావాలి అనుకుంటే మీ ముందున్న ఏకైక మార్గం సమస్యల్ని పరిష్కరించడం. సంపదను సృష్టించాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషన్ వెల్త్ అంటే తరతరాలుగా సంపదను సృష్టిస్తున్న వారి స్టోరీలు గనక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది, వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ వెళ్తున్నారు. 1850లలో బిర్లా తమ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అలాగే 1860లలో టాటా తమ వ్యాపారాలను మొదలుపెట్టారు. అలాగే 1920లలో బజాజ్ వారు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పట్లో వీరు ప్రారంభించిన వ్యాపారాలు తర్వాత వాళ్ళ పిల్లల చేతికి వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళ మనవళ్ల చేతికి వచ్చాయి. వారి వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయే తప్ప ఏనాడు తగ్గలేదు. అదే సమయంలో దాదాపు 99% పేదవారి పిల్లలు మాత్రం అయితే మిడిల్ క్లాస్ గా మారిపోతున్నారు లేదా పేదరికంలోనే ఉంటున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ధనవంతులు తమ పిల్లలకి నేర్పించే కొన్ని విషయాలు మిడిల్ క్లాస్ పేరెంట్స్ తమ పిల్లలకు నేర్పించకపోవడం. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ధనవంతులుగా మారుతున్నారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ అలాంటి పిల్లలు కేవలం 2% మాత్రమే. మీరు మార్వాడీలను గాని లేదా గుజరాతీలను గాని చూసుంటే వారు ఎక్కువగా ధనవంతులు కావడానికి ముఖ్యమైన కారణాలు వారి తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించిన కొన్ని విషయాలు. అందులో మొదటిది వర్క్ టు లెర్న్ జస్ట్ టు ఎర్న్ అనేది. ధనవంతులు తమ పిల్లలకు చెప్పే అతి ముఖ్యమైన పాఠం ఇది అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో మీరు ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు. ముఖేష్ అంబానీ లాంటి బిలీనియర్ కూడా తమ పిల్లలైన ఈషా, ఆకాష్, అనంతులను రిలయన్స్ ఇండస్ట్రీ అనే సామ్రాజ్యానికి డైరెక్ట్ గా కంపెనీ డైరెక్టర్స్ గా కూర్చోబెట్టలేదు. కొంతకాలం వారిని స్ట్రాటజికల్ గా రకరకాల పొజిషన్ లో కూర్చోబెట్టి గ్రౌండ్ లెవెల్ నుండి లీడర్షిప్ రోల్ దాకా నేర్చుకునేటట్టుగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ధనవంతులు తమ పిల్లలకు వ్యాపారం నేర్చుకునేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. దాంతో పాటు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకునే మనస్తత్వాన్ని అలవాటు చేస్తారు. కానీ పేదవారు మాత్రం తమ పిల్లల్లో కేవలం ఉద్యోగం సంపాదించుకునే మనస్తత్వాన్ని నేర్పిస్తారు. దీనివల్ల వారు జీవితాంతం ఉద్యోగస్తులుగానే ఉండిపోతారు. వారు తమకంటూ సొంతంగా ఏదీ సాధించలేరు. అలాగే రెండోది ఎంకరేజింగ్ ఫర్ సెల్ఫ్ డిసిషన్ మేకింగ్. సాధారణంగా మన దేశంలో పేద మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో హెలికాప్టర్ అప్రోచ్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే వీరు హెలికాప్టర్లా ఎప్పుడు వాళ్ళ పిల్లల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పిల్లలు చేసే ప్రతి ఒక్క పనిని, వాళ్ళ ప్రతి ఒక్క అడుగుని క్షణం ట్రాక్ చేస్తూనే ఉంటారు. పిల్లలు స్కూల్లో, కాలేజీలో ఏం చేస్తూ ఉంటారు, స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. పిల్లల డిసిషన్స్ కూడా తల్లిదండ్రులే తీసేసుకుంటారు. పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ వీళ్లే నిర్ణయిస్తారు. ఇలా ఉండడం వల్ల వారి పిల్లలు క్లాస్లో ర్యాంక్ సాధించవచ్చు, కానీ మానసికంగా చాలా బలహీనంగా తయారవుతారు. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేరు. మరోవైపు రిచ్ పేరెంట్స్ మాత్రం ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక
సొంత ప్రత్యేకత ఉంటుందని అర్థం చేసుకుంటారు. అందుకే తమ పిల్లలను మాక్సిమం వాళ్ళ పిల్లలకు సొంత నిర్ణయం తీసుకునే విధంగా స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకు ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూతురు సాషా ఒబామా తన సమ్మర్ టైంలో సాధారణ కస్టమర్ సర్వీస్ జాబ్ ని చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తెలివైన రిచ్ పేరెంట్స్ తమ పిల్లలకు స్వేచ్ఛనిస్తారు. వారి పిల్లలు వారు చేయాలనుకుంటున్న ప్రతి పనిని ప్రోత్సహిస్తారు. దీనివల్ల ఆ పిల్లల్లో వ్యక్తిత్వం చాలా బలంగా తయారవుతుంది. అలాగే వారు తీసుకున్న నిర్ణయాలకు వారే బాధ్యులు అనే విషయం వాళ్లకు ప్రతి క్షణం గుర్తుంటుంది. తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాల్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయకపోయినా వారికి అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇస్తారు. కానీ తుది నిర్ణయం మాత్రం తమ పిల్లలకే వదిలేస్తారు. ఈ విధంగా పిల్లలు చిన్న వయసులో నుండే తమ సెల్ఫ్ డిసిషన్ తీసుకునే విధంగా తయారవుతారు. అలాగే మూడవది, డబ్బు ఎలా పని చేస్తుంది అని నేర్పిస్తారు. ఉదాహరణకి మీకు ఎవరి పిల్లలు బాగా డబ్బున్న వారి పిల్లలు అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ పిల్లలకు ఆర్థిక విషయాలపై ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్థిక పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ధనవంతులై ఉంటారు లేదా కాబోయే ధనవంతులైనా అయి ఉంటారు. అంటే తమ పిల్లలు డబ్బు గురించి, అలాగే బ్యాంకుల గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి, కంపెనీల గురించి స్కూల్ స్థాయిలోనే వారు తెలుసుకోవాలి అని అనుకుంటారు. అదే విధంగా వారు కూడా తమ పిల్లలకు డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్పిస్తారు. వారు ఎంత డబ్బు సంపాదిస్తారు, అలాగే ఎలా ఖర్చు పెడతారు అనే విషయం కూడా పిల్లలకు నేర్పిస్తారు. ఇక మిడిల్ క్లాస్ పేరెంట్స్ విషయానికి వస్తే, వీరు సాధారణంగా డబ్బు గురించి తమ పిల్లలతో ఎప్పుడూ మాట్లాడరు. కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టమని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకే వీరి పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న వయసు నుంచే వీళ్లకు తల్లిదండ్రులు గాని, స్కూల్లో గాని, కాలేజీల్లో గాని ఫినాన్షియల్ లిటరసీ అనేది నేర్పించి ఉండరు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యతని కూడా వీళ్ళకి నేర్పించరు. డబ్బు సంపాదించడం, దాన్ని ఆదా చేయడం ఇలాంటివి మాత్రమే తమ పిల్లలకు ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ నేర్పిస్తారు. నాలుగోది, ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యత నేర్పిస్తారు. డబ్బు సంపాదించడం, దాన్ని ఆదా చేయడం వంటివి మాత్రమే నేర్పించడం వలన డబ్బును సృష్టించలేము. ఆ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టినప్పుడే అది సంపదగా మారుతుంది. అంటే మనీ మేక్స్ మనీ, అంటే డబ్బుని డబ్బుతో సృష్టించాలి అనే సూత్రాన్ని ధనవంతులు పాటిస్తూ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తమ పిల్లలకు నేర్పిస్తారు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ధనవంతులుగా మారిన వారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. అందుకే ధనవంతులు తమ పిల్లలకు చిన్నతనం నుండే ఇన్వెస్ట్మెంట్స్ గురించి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాత్రం తమ పిల్లలకు జాబ్ సెక్యూరిటీ గురించి, అలాగే పైసా కూడబెట్టడం గురించి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు చిన్నతనంలో పిగ్గీ బ్యాంక్ చూపించి అందులో డబ్బుని దాచుకోమని చెప్పేవారు. కానీ అందులో దాచిన డబ్బుని ఎలా ఉపయోగించాలో చెప్పేవారు కాదు. అలాంటి పిల్లలు పెద్దవారు అయిన తర్వాత ఎన్ని వేలు సంపాదించినా, ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా బ్యాంకులోని సేవింగ్ అకౌంట్ లో ఉంచుతారే తప్ప, కానీ అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ అనే విషయం మాత్రం గ్రహించారు. లేదా యూట్యూబ్ లో వచ్చే ఏదో ఒక వీడియో చూసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేస్తారు. 6 నెలల తర్వాత తమకు డబ్బు అవసరమైనప్పుడు అదే సమయంలో స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉన్నా సరే వీరి డబ్బు ఒక విలువ తగ్గినప్పటికి కూడా ఆ డబ్బును తీసేస్తారు. అదే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టిన డబ్బును తీసుకెళ్లి ఎవరో చెప్పారని మ్యూచువల్ ఫండ్ లో పెట్టేస్తారు. ఎందుకంటే బ్యాంకు కన్నా అక్కడ ఇంట్రెస్ట్ రేట్ బాగా వస్తుందని. నిజంగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆలోచించకుండా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆ ఒక్క డబ్బుని తీసేస్తారు. కానీ వీరికి తెలియని విషయం ఏంటంటే, ఏ విషయాన్నైనా పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడు ఆ ఒక్క డబ్బును ఇన్వెస్ట్ చేయాలి అనేది చిన్నతనం నుండే తెలియకపోవడం. అలాగే బిల్డ్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్. ధనవంతులు తమ పిల్లలకు పనికి రాని అలవాట్లను నేర్పించరు. కేవలం భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడే అలవాట్లను మాత్రమే నేర్పిస్తారు. ఫినాన్షియల్గా విలువలను పెంచే పుస్తకాలను చదవడం నేర్పిస్తారు.
ఆరోగ్యం కోసం జిమ్కి వెళ్ళడం, డైలీ రొటీన్లో డిసిప్లిన్ని నేర్పిస్తూ ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఈ అలవాట్ల గురించి తెలిసినప్పటికీ కూడా వారు దీన్ని పాటించారు. ఎందుకంటే వారికి ఉన్న ఆర్థిక ఒత్తిడి వల్ల తాము ఈ అలవాట్లను పాటించారు. అలాగే తమ పిల్లలకి కూడా పాటించమని నేర్పించారు. మరొకటి, ఇన్స్టెంట్ ఫలితాలను ఆశించకండి, లాంగ్ టర్మ్ గోల్ని పెట్టుకోండి అని ధనవంతులు తమ పిల్లలకు నేర్పిస్తారు. ఎప్పుడు లాంగ్ టర్మ్ లక్ష్యాలపై దృష్టి పెడుతూ ఉంటారు. ఫలితాల కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. పేరెంటింగ్ విషయంలో కూడా అదే అప్రోచ్ని ఫాలో అవుతూ ఉంటారు ధనవంతులు. కాబట్టి పిల్లలకు కూడా అదే మైండ్ సెట్ అలవాటు అవుతుంది. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాత్రం త్వరగా ధనవంతులుగా మారాలని అనుకుంటారు. లాటరీలలో గెలవాలి అని అనుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్స్టెంట్ గా లక్షల్లో సంపాదించాలి అని కోరుకుంటారు. ఖరీదైన వస్తువులు, కార్లు, ఫోన్ వంటి విలాసవంతమైన వస్తువులను త్వరగా సంపాదించాలి అనుకుంటారు. అందుకే వారి పిల్లలు కూడా అదే మైండ్ సెట్ తో ఉంటూ ఎప్పుడు స్ట్రెస్ తో ఉంటారు. కానీ ఈ అలవాట్లతో ఎన్నటికీ వారు ధనవంతులు కాలేరు. మరో ముఖ్యమైన విషయం ధనవంతులు తమ పిల్లలకి నేర్పిస్తారు. అదే ఇంపార్టెంట్ ఆఫ్ ప్లానింగ్. ఒక ఇల్లు కట్టాలి అంటే ప్లాన్ గీయాల్సిందే. ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే డిజైన్ ఉండాల్సిందే. అలాగే ధనవంతుల కుటుంబాల్లో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వారికి డైలీ ప్లానింగ్, వీక్లీ ప్లానింగ్, మంత్లీ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండడం వల్ల వారి పిల్లలకి కూడా అదే ప్లానింగ్ అనే విషయం మీద బాగా అవగాహన ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్ విషయంలో మాత్రం జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని ప్రతి క్షణం నమ్ముతూ ఉంటారు. ఏ ఒక్క విషయాన్ని కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకోరు. దాంతో వారు జీవితంలో ఏమీ సాధించలేరు. జీతం కోసం ఏదో ఒక పని చేయడం జీవితం అని వారు అనుకుంటూ ఉంటారు. కానీ ధనవంతులు మాత్రం తమ పిల్లలకి మరో విషయాన్ని కూడా నేర్పిస్తారు. అదే సోషల్ స్టేటస్, అలాగే నెట్వర్కింగ్. మీ నెట్వర్కే మీ యొక్క నికర విలువ. ఇది ధనవంతులకు బాగా తెలిసిన విద్య. అందుకే ఇతరులతో వాళ్ళు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ తో కానీ, మీడియా పీపుల్స్ తో కానీ ఎప్పుడూ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వారి వల్ల డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో లాభాన్ని పొందుతూ ఉంటారు. ధనవంతులు వారి పిల్లలకు ఈ విషయాలు అర్థం అవ్వడానికి ప్రత్యేకంగానో పరోక్షంగానో ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి వారి పిల్లలు కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ వారి నెట్వర్క్ లో ఎప్పుడు పేదవారు మాత్రమే ఉంటారు. కాబట్టి వారు గాని వారి పిల్లలు గాని ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశమే లేదు. ఇది చాలా మంది తెలుసుకోలేని ఒక వాస్తవం. అందుకే ధనవంతులు తమ పిల్లలకు ఖర్చులు తగ్గించుకోవడం కంటే ఆదాయాన్ని పెంచుకోవడం పైనే దృష్టి పెట్టమని చెబుతూ ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాత్రం పిల్లలకు ఆదాయాన్ని పెంచుకోమని చెప్పడానికి బదులు ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోమని చెబుతూ ఉంటారు. ఇక ధనవంతులు ప్రత్యేకంగా తమ పిల్లలకు ముఖ్యమైన మరో విషయాన్ని తెలియజేస్తారు. అదే సాల్వ్ ప్రాబ్లమ్ టు క్రియేట్ వెల్త్. గొప్ప ధనవంతులు కావాలి అనుకుంటే మీ ముందున్న ఏకైక మార్గం సమస్యల్ని పరిష్కరించడం. మీరు ఎంత పెద్ద సమస్యని పరిష్కరిస్తే అంత పెద్ద ధనవంతులుగా మారుతారు. ఉదాహరణకు బిలియనియర్ కావాలనుకుంటే $1 బిలియన్ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి, లేదంటే బిలియన్ ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయాలి. కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాత్రం ఇతరులకు పనులు చేసి పెట్టి డబ్బు సంపాదిస్తారు. వీరినే సింగిల్ యాక్టివ్ ఉద్యోగులు అంటారు. అంటే ప్రతిరోజు ఒకే పనిని చేయడం అన్నమాట. వీటిని చేయడానికి బయట చాలా మందే దొరుకుతారు. మిడిల్ క్లాస్ పేరెంట్స్ ధనవంతులలాగా ఆలోచించడం నేర్చుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం 80/20 రూల్. మీరు బాగా గమనిస్తే ధనవంతులు ఎప్పుడు ర్యాంక్స్ సాధించాలని తమ పిల్లలను హింసించరు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ సాధించడం కోసం బాగా కష్టపడాలి. ఇది కేవలం మెమొరీ కోసమే ఉండే పరీక్ష అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి దీనికి వాళ్ళు 20% మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా 80% వాళ్ళు తమ పిల్లలు బయటి ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన విషయాలపై ఇంపాక్ట్ స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ స్కిల్స్ మాత్రమే భవిష్యత్తులో వారిని కాపాడుతుందని వాళ్ళు నమ్ముతారు. ఇప్పటిదాకా తెలుసుకున్న విషయాలను బట్టి
మీరు అర్థం చేసుకోవాల్సింది, ధనవంతులు తమ పిల్లలకు మనీ మేనేజ్మెంట్ మాత్రమే నేర్పట్లేదు, వారి మైండ్ సెట్పై, వారి అలవాట్లపై, వారి విలువలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో విజయం సాధించాలి అంటే ఈ అన్ని విషయాలు ముఖ్యం కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, మీ ట్రేడెక్స్ వర్ధన్.